కోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన, ఎడబాటు రేపిన విరహ వేదన, నరకయాతన, కాలమే దీపమై దారి చూపునా, నీ కోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన. సొంతంలోన ఎంత చూసినా విరహమే తీరదే, జాజి కొమ్మగాని ఊగిన, గాలి మువ్వగాని మోగిన, చల్లగాలి నన్ను తాకిన, నీవనే భావనే ఎదురుగలేనిదే, నాకే తోచదే, రేపటి వేకువైరా కోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన. కన్ను చూడదే, లోకమంతా చిమ్మ చీకటే, నువ్వు తప్ప దిక్కు లేదులే, ఓ సఖీ నమ్మవే, గుండె గూడు చిన్న బోయనే, గొంతు ఇంకా మూగబోవునే, నీవు లేక ఊపిరాడదే, ఓ చెలి చేరవే, ఆశలు ఆవిరై మోడైపోతినే, తొలకరి జల్లువైరా కోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన, ఎడబాటు రేపిన విరహ వేదన, నరకయాతన, కాలమే దీపమై దారి చూపునా, నీ కోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన. రామా అలిస్తీయమ్మా, కమిషనర్ ఆఫీస్లో లంచం అడిగిన క్లర్క్కి టిక్ పెట్టు. साहबुल्ला मारेर गइसकेछन् त्यहाँ पछि मलाई केही थाहा भएन जब साहबले ఏమంటున్నాడు ఆమెనైతే చూశాడంటండి రెండో మనిషి ఎవరో చూడలేదంటున్నాడు ఆ ఇన్స్పెక్టర్ భార్య ఏమైంది చీకట్లో ఎవరో సరిగా కనపడలేదంటండి సరే వాడు చెప్పిన దాన్ని బట్టి ఒక స్కెచ్ చేయండి ఓకే సార్ తూ ఉनको డీటెయిల్స్ बोलो गोलो चेहरा लामो लामो बाल साना साना आँखा लामो नाक थियो सानो होठ थियो विधवाको ఏంట్రా అడగోలా ఏ భాష ఇడిది నేపాలీ సార్ నేపాలా ఎరా మా దేశంలో ఉన్న వాళ్ళే ఉద్యోగం లేకుండా ఏడుస్తుంటే నువ్వేంటి నేపాల్ నుంచి ఇంపోర్టెడా మాకు కావాల్సిన డీటెయిల్స్ ఇచ్చేసి నీ దేశానికి వెళ్ళిపో నమస్కారం అండి ఏంటే పాస్పోర్ట్ ఇది నీది ఈడావిడ మా అబ్బాయి అండి పాస్పోర్ట్ల గురించి ఈ మధ్య చాలా గొడవలు అవుతున్నాయి మీ స్టాంప్ వేసే ముందు మీ గురించి మీ ఇంటి చుట్టుపక్కల మీ లోకల్ పోలీస్ స్టేషన్ లోను ఎంక్వైరీ చేయాలి మీ మీద ఏం నేరాలు లేవు మీరు చాలా గొప్ప మంచోళ్ళని చెప్పేసి అక్కడి నుంచి మాకు రిపోర్ట్ వస్తేనే మేము మీకు స్టాంప్ వేసిస్తాం ఈ ప్రొసీజర్ అంతా పూర్తి కావాలంటే కనీసం ఒక నెల రోజులైనా పడుతుంది నెల రోజులా కొంచెం అర్జెంట్ అండి అర్జెంట్ దేనికి
ఏమైనా నేరం చేసి దేశం విడిచి పారిపోదాం అనుకుంటున్నారా? అదేమిటండి అలా అంటారు? మమ్మల్ని చూస్తే నేరం చేసే వాళ్ళ ఉన్నావా? ఏదో కర్మకాలి బతుకు తెరువు కోసం. సరే సరే, అంత అర్జెంట్ అయితే కొంత ఖర్చు అవుద్ది. మా అబ్బాయి చెప్పాడండి, 500 ఇస్తే మీరు స్టాంప్ వేస్తారని చెప్పాడు. ఇది విదేశీ వ్యవహారం, 500తో ఎక్కడ అవుద్ది? కనీసం 5,000 కావాలి. అయ్యో, నేను చాలా బీతానండి, చాలా కష్టాల్లో ఉన్నాను. కుదరదు, 5,000 ఇస్తేనే పని అవుద్ది. డెలివరీ ఆన్ క్యాష్. మీరు ఎలా దయ చూడాలండి. ఎలా 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 నీకా చెప్పేది? ఎలా నా సపోత సమానం. ఎంత ఏజ్ ఉండొచ్చు ఈమెకి? 40-45 మధ్య ఉండొచ్చు సార్. మ్మ్. ఏంటది? ఏం చేస్తున్నా? ఏయ్, రాను. ఏంటది? ఏయ్, 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 ఈ 3 సింహాల విలువ 500. దీని విలువేంటో తెలుసురా మీకు? దీనికే వెల కట్టేంత గొప్ప లేపారా? ఇదిగో, ఈ 3 సింహాలకి వెల కట్టలేం. ఇది చాలా గొప్పది. ఇది మా నేషనల్ ఎంబ్లమ్. నవ్వండి, కిట్టించారని వెళ్ళటం చూసారా? చూడలేదండి. నవ్వండి, మీరు చూసారా? లేదు సార్. ఇటు నుంచి ఎవరైనా వెళ్ళటం చూసారా? లేదండి. లేదు బాబు, ఎవరిని చూడలేదే.
ఈడైతే ముసలాడు మీరు చేత కాదు మీకేమైంది రా దున్న పొద్దు లెక్కున్నారు నన్ను పట్టుకో. నేనంటే ఇష్టం లేదా? చెప్పు మీకెందుకురా వాళ్ళంటే ప్రాబ్లం ఉన్నారు కానీ దూకారు మీరు దూకితే కాళ్ళు చేతి సత్తారు ఎదవలారని ఇక్కడే ఉంటే మనం దొరికిపోతాం. ఈ అడవిలో అడ్డం పడి టౌన్కి వెళ్ళిపోదాం. కానీ మనం వెళ్ళగలమా? అది ఈ జెండా ఉన్న వాళ్ళు ఇప్పటిదాకా ఓడిపోలేదు. అర్జునుడి దగ్గర నుంచి ఇవాటి దాకా అందరూ గెలిచారు. మనం కూడా మన ప్రేమలో గెలుస్తాం. మన ప్రేమకు ఈయనే తోడు. పద. ఏంటి ఆగిపోయావు? నేను నడవలేను, ఆకలిగా ఉంది. హలో, నేను రఘుని. చెప్పన్నా. ఒరే తొండడా ఇక్కడ ఏం రాసింది? పర్ కాల్ 2 రూపీస్ అంటే ఎందుకరా చదువుకోమనేది? కాలుకి 2 రూపాయలు. కాలుకు 2 రూపాయలు. మరి చేతికి ఎంత? కాలుకి 2 రూపాయలు. చెవు ఉంది, నోరు ఉంది, మధ్యలో కాలేడికి వెళ్ళొచ్చింది. ఫోన్కి 2 రూపాయలు రా. ఫోన్కి 2 రూపాయలు. మరి రానికి ఎంత? నన్ను పెళ్లి చేసుకున్నని పెళ్లిపేటల నుంచి లేచిపోయిన సుజాత దాని ప్రియుడితో కలిసి అడుగుకుండా టౌన్ వైపు వస్తుంది. నన్ను కాదన్నదే బ్రతకడానికి వీల్లేదు. ముందు దాన్ని నరికే, తర్వాత వాణ్ణి. సరే అన్నా. ఇంత ముద్దుగా ఉంది, దీన్ని ఎలా తింటావు? మరి దీన్ని ఏం చేద్దాం? అన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి,